ఇవన్నీ కారణాలు తెలుసు మనకు. అయినా మనము నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తాము, డ్రైవ్ చేసి వాళ్ళని చంపుతాము, మనం యాక్సిడెంట్కి గురవుతాం. ఇదే కదా మన నినాదం. ఇవన్నీ సెల్ ఫోన్ మాట్లాడడం, సెల్ ఫోన్ ఉపయోగ తర్వాత మీ అందరికీ అభినందిస్తున్నాను. ఎందుకంటే మీరు హెల్మెట్ పెట్టుకోలేదు కదా, మీకు కాబట్టి ఇప్పటికే మీరు మార్చుకొని నవ్వకుండా మార్చుకొని నేను హెల్మెట్ నా గురించి నేను పట్టించుకో చెప్పేసి మీరు ప్రయత్నం చేయండి. నేను ఒక చిన్న చెప్తాను. నేను వచ్చిన కొత్తగా ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి నన్ను ఫోన్ తీసుకుపోయిన కానిస్టేబుల్ ఈ ఆటో డ్రైవర్లో తెలుసలేదో ఆ పిల్లాడు అంటే 30 ఏళ్ళ కింద ఆడు కూడా పాపం చచ్చిపోయాడు. బాధ అనిపించింది. కాబట్టి ఎవరు మన చనిపోయినా అంటే ఒకసారి సార్లకు మనకు కలిసి చనిపోతే బాధ, మనము మనతోటి కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో మీరు అర్థం చేయండి. ఎంత సమస్యలు ఉంటాయో అర్థం చేసుకోండి. అంటే చాలా ఇప్పటిదాకా చెప్పారు ఈ నిర్లక్ష్యం, అన్ని నిర్లక్ష్యాలు ఒక్కొక్క చిన్న నిర్లక్ష్యం కలిసి పెద్ద నిర్లక్ష్యం అవుతుంది. హెల్మెట్ చేసుకోకపోవడం, తాగి డ్రైవ్ చేయడం, చిన్న చిన్న నిర్లక్ష్యాలు కలిసి పెద్ద నిర్లక్ష్యం, ఒక పెద్ద నిర్లక్ష్యం అది ప్రాణాలు తీస్తుంది. కాబట్టి మన ప్రాణాలు మనం కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. హెల్మెట్ తోటే డ్రైవ్ చేయాలి, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయొద్దు అనే దీంతో హెల్మెట్ ఎందుకు పెట్టుకోకుండా నడుపుతున్నారు అందరూ? వీళ్ళంతా హెల్మెట్ లేకుండా ఆపిన వాళ్ళే సార్, వీళ్ళంతా మొత్తం వాళ్ళే. మన ప్రాణం ఇంపార్టెంట్ కదా, హెల్మెట్ కంపల్సరీ పెట్టుకొని 2 వీలర్ నడపాలి. సపోజ్ బాడీలో ఎక్కడ తగిలినా ప్రాణం పోయే అవకాశాలు చాలా తక్కువ. కానీ తల ఒక్కసారి బ్రేక్ అయిందంటే ప్రాణం. హెల్మెట్ పెట్టుకున్నా గవర్నమెంట్ ముర్రు అని మొత్తుకున్నా కూడా మీరు అస్సలు హెల్మెటే పెట్టుకో. మీ ఇంట్లో వాళ్ళకి ఇంపార్టెంట్ కదా. మీరు యాక్సిడెంట్ గురై చనిపోయినట్లయితే మీ కుటుంబం రోడ్డున పడుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ప్రమాదాలలో 7,000 మంది చనిపోయారు. ఓన్లీ ఈ ప్రమాదాల వల్ల తెలియజేస్తానని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు జరగకుండా కర్తవ్యాలను శ్రద్ధతో తానని, రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన ప్రజలందరూ సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా